హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ కూడా ఈ యొక్క ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వాక్యము. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనుగోతి నుండి విడిపించితివి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సంగమ, ఆయన ప్రేమ చేత మన ప్రాణములు నాశనమను గోతి నుండి విడిపించినవి. ఎంత గొప్ప ప్రేమ ఆయనది, ఎంత గొప్ప త్యాగం ఆయనది. ఆయన ప్రేమ నిన్ను నన్ను విడిపించింది. గోతి లాంటి లోయలలో లాంటి చీకటిలో, అంధకారములో, పాప బ్రతుకుతున్నటువంటి జీవితాలైన మీవి దేవుడు విడిపించినాడు. విడిపించి ఆయన పైకి తీసుకొని వచ్చినాడు. హల్లెలూయా. అలా తీసుకొని పైకి రావటానికి ఆయన నీ ప్రాణములకు బదులుగా ఆయన ప్రాణమును అర్పించినాడు. హల్లెలూయా. నీ ప్రాణము గోతిలో నుండి పైకి రావాలి అంటే ఆయన ప్రాణము పెట్టాల్సినదిగా ఉంది. ఆయన ప్రాణము, నిజంగా ప్రాణము దేంట్లో ఉంటుందండి? రక్తములో ప్రాణం ఉంటుంది. రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి నీ ప్రాణము పైకి రావాలి అంటే ఆయన ప్రాణము ఉన్న రక్తమును ధారపోసినాడు, రక్తమును కార్చినాడు. ఆకాశానికి భూమికి మధ్యన సిలువ పైన వ్రేలాడి ఆయన రక్తాన్ని చివరి బొట్టు వరకు కూడా కార్చినాడు. ఎంత గొప్ప ప్రేమ! ఆయన ఏ పాపము చేయకుండానే నీ పాపముల నిమిత్తము ఆయన బలి అయినాడు. ఆయన ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే అంత గొప్ప ప్రేమ కలిగిన వాడు. అందుకే పత్రికలో రాయబడింది, ప్రేమ సహించును, ప్రేమ ఓర్చుకొనును, ప్రేమ భరించును, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ దీర్ఘశాంతము కలిగినది. యేసయ్య ప్రేమ నీ ప్రాణమును నాశనము కాకుండా గోతిలో నుండి పైకి తీసుకొని వచ్చినాడు, చీకటిలో నుండి పైకి తీసుకొచ్చినాడు, పాపంలో నుండి పైకి తీసుకొచ్చినాడు, మూఢనమ్మకాల నుండి పైకి తీసుకొచ్చినాడు, చీకటి సంబంధంగా ఉన్న నీ బ్రతుకును పైకి తీసుకొచ్చినాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది, మర్చిపోవాకు. నీ పాపపు బ్రతుకులను అలాగే ఉండింటే, నీ జీవితంలో నువ్వు అలాగే మొదటి దినాల్లో మొదట యేసయ్య రక్షణలో అయినప్పుడు, యేసయ్య దగ్గరికి రానప్పుడు నీ బ్రతుకు ఎలా ఉండిందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అలాగే ఉండింటే నీ ప్రాణము, నీ ఆత్మ ఎక్కడికి పోవు అంటే నాశనమునకు పోయేది. నాశనం కావాల్సినది నీ జీవితం, నాశనానికి పోవాల్సిన నీ బ్రతుకు, నాశనం కావాల్సిన నీ యొక్క ఆత్మ. దేవుడు తన ప్రేమ చేత నిన్ను బ్రతికించుకున్నాడు, తన ప్రేమ చేత పైకి తీసుకొచ్చుకున్నాడు. నిజంగా ప్రేమ లేకుంటే ఎవ్వరం కూడా ఏ త్యాగం చేయలేరు కదా. ప్రేమ ఉంటుంది, పిల్లల పట్ల తల్లిదండ్రికి ప్రేమ ఉంటుంది కాబట్టి త్యాగం చేస్తారు. వాళ్ళ కోసం కష్టపడి డబ్బు సంపాదిస్తారు, వాళ్ళ కోసం వేకోజామున లేసి వారికి మంచి ఫుడ్ తయారు చేస్తారు, వాళ్ళ కోసం బట్టలు, వాళ్ళ కోసం తిండి, వాళ్ళ కోసం వాళ్ళకి అవసరతలకి ఏమున్నాయో అవన్నీ కూడా తల్లిదండ్రి కొనుక్కోకుండా పిల్లలకు కొనేస్తారు. వాళ్ళ కొరత అనేది కనబడకుండా ఉండాలని. ఎందుకని ఇవన్నీ చేస్తారు అంటే ప్రేమ. అది ప్రేమ ఉంటే త్యాగం చేస్తారు, ప్రేమ ఉంటే భరిస్తారు, ప్రేమ ఉంటే సహిస్తారు, దీర్ఘశాంతం వహిస్తారు. అలాగ యేసయ్య ప్రేమ అవధులు లేని ప్రేమ, కొలత లేని ప్రేమ. ఆ కల్వరిలో నీ కోసము ప్రాణాన్ని అంత ధార పోసినాడంటే ఎంత ప్రేమ చూపించినాడో చూడండి. అందుకే ఆయన ప్రేమామయుడు, ఆయన కనికరము కలిగిన దేవుడు, ఎంత ప్రేమ గలవాడు, ఎంత ప్రేమ చూపించినాడు. యేసయ్య ప్రేమ నీకు బయట దొరుకుతుందా? మనుషుల్లో దొరుకుతుందా?
ఎవరి ప్రేమలోనైనా కూడా స్వార్థం ఉంటుంది. ఎవరి ప్రేమనైనా కానీ చివరి వరకు ఉండదు. యేసయ్య ప్రేమనే స్వార్థం లేని ప్రేమ, చివరి వరకు ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడని నేను అన్నాడు. హల్లెలూయా! ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఈ రోజున నీ జీవితము గోతిలో నుండి పైకి తేబడింది అంటే, నాశనానికి పోకుండా నీ బ్రతుకు బాగైనావు అంటే, బాగుపడ్డావు అంటే ఆయన ప్రాణము అడ్డమేస్తున్నాడు. ఆయన ప్రాణము ధారపోసినాడు. ఆయన ప్రాణము నీ ప్రాణము కొరకు బదులుగా అర్పించినాడు. హల్లెలూయా! అటువంటి ఆ ప్రేమ కలిగిన యేసయ్యను విడిచిపెట్టొద్దు. ఏదో ప్రార్థన చేస్తే నాకు ఇవ్వలేదు యేసయ్య అంటూ యేసయ్య మీద అలగొద్దు, సనుక్కోవద్దు, గొనుక్కోవద్దు. మొదటి దినంలో ఏ విధమైనటువంటి ప్రార్థనా జీవితం ఉన్నిందో, పరిశుద్ధ బ్రతుకు ఉన్నిందో, దేవుని కొరకు ఎటువంటి త్యాగము చేసినావో, ఏ విధమైన క్రమశిక్షణలో ఉన్నావో, ఎలాంటి దేవునిలో ఎలాంటి ఆత్మీయతలో మొదటి దినాల్లో ఉన్నావో, అది చివరి దినాల వరకు, చివరి శ్వాస వరకు అదే క్రమము, అదే ప్రార్థనా జీవితం, అదే ఆత్మీయత ఇంకా పెరగాలే తప్ప తరగొద్దు. పరిచర్యలో కానీ, ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ, ధ్యానించటంలో కానీ, అర్పించటంలో కానీ, ఇంకా ఏదైనా కానీ దేవునిలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మెట్టు పెరగాలే కానీ తరగొద్దు. చూడండి చేసి దేవుని సన్నిధిలో ఆ విధంగా గొప్ప దీవెనలు పొందుకుంటాం. బాప్తిసం తీసుకునే దినాల్లో ఎక్కువ బైబిల్ చదువుతుంటారు. అర్ధగంట బైబిల్, గంట సేపు బైబిల్, ఇంకెవ్వరి దగ్గర కలవకుండా, స్నేహితులను కలవకుండా ప్రభు దగ్గర క్రమంగా ఆ టైం కల్లా కూర్చునే. కానీ మరి అదే ఒక 2-3 సంవత్సరాల సరికి నిర్లక్ష్య స్వభావం వచ్చేసి మరి చేసుకోవచ్చులే అనేటట్టు ఉంటారు. కానీ అదే సమయమును ఇంకొక 10 నిమిషాలు, సంవత్సరానికి ఒక 10 నిమిషాలు పెంచినా ఈ రోజుకు నువ్వు దేవునితో గడిపే సమయము గంటకు పైగా అయ్యేదిగా ఉండాలా. హల్లెలూయా! ఆ విధంగా ఆత్మీయతలో ఒక క్రమశిక్షణను మీరే పెట్టుకోవాలా, మీరే ప్రార్థించుకోవాలి, మీరే అలాగా నిర్ణయించుకోవాలా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ వాక్యము ద్వారా నువ్వు బలపరచబడు, మునుపటి ఆత్మీయ స్థితిలోకి తిరిగి నువ్వు నిలబడు. నువ్వు ఈరోజు బ్రతికి ఉన్నావంటే, ఈరోజు పాప గోతిలో నుండి బయటికి వచ్చినావంటే, ఈరోజు చీకటి గోతిలో నుండి బయటికి వచ్చినావంటే, ఈరోజు ఇంకా అప్పుల గోతి నుండి బయటికి వచ్చినావంటే, అనారోగ్య గోతి నుండి బయటికి వచ్చినావు అంటే ఆయన ప్రేమ నీ ప్రాణమును పైకి తీసుకొని వచ్చింది. ఆయన ప్రేమ నీ ప్రాణమునకు బదులు ఆయన ప్రాణమును అర్పించేట్టుగా చేసింది, పైకి తీసుకొని వచ్చింది ఆ ప్రాణం. హల్లెలూయా! ఎంత గొప్ప మంచి ప్రేమ గల దేవుడు. అటువంటి దేవుణ్ణి విడిచిపెట్టక ఆత్మీయతలో ఎదుగుతూ రాకడకై సిద్ధపడుదురుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకునేసే నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆత్మీయతలో ఎదిగించండి. పాప బతుకులు, గోతులలో ఉండే బతుకులు, అంధకారంలో ఉండే బ్రతుకులను విడిపించిన గొప్ప యేసయ్యకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా నీకు వందనాలు. ఎంతగా ప్రేమించావయ్యా. ఆ కృతజ్ఞతాభావం, ఆ యొక్క తగ్గింపు, ఆ చివరి వరకు కూడా ప్రతి విశ్వాసి చివరి శ్వాస వరకు ఆ విధంగా క్రమంగా నీళ్ళు ఆత్మీయంగా ఎదుగుటకు కృప చూపమని, విన్నవారిని అందరిని ఆత్మలు ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.